Hi, this is JV from idlebrain.com. మనతో పాటు డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్స్ కిషోర్ అండ్ నిషిత ఆర్ విత్ అస్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. Yeah. ఫస్ట్ ఫిల్మ్ మీరు అభిషేక్ నామ ఆయన డిస్ట్రిబ్యూటర్గా వచ్చి తర్వాత ప్రొడ్యూసర్గా వచ్చి తర్వాత డైరెక్టర్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఒకటి చేశారు డెవిల్. దిస్ ఈజ్ హిస్ సెకండ్ ఫిల్మ్ డైరెక్టరల్. సో మీరు ఇంత బడ్జెట్ ఆయన మీద పెట్టేసేసి ఇంత అంబిషియస్ ఫిల్మ్ చేయడానికి గల కారణం ఏంటి? వాట్ ప్రాంప్టెడ్ యూ? అంటే ఇనీషియల్గా అనుకున్నప్పుడు ఇంత బడ్జెట్ లేదండి, బట్ దెన్ ఇట్ వాజ్ ఆల్సో సైజబుల్ బడ్జెట్ ఈవెన్ ఎట్ దట్ టైం. కానీ ఫస్ట్ అంటే ఇండస్ట్రీలోకి వద్దాము అని ఒక ఆపర్చునిటీ చూసాము, దట్ ఫెయిల్డ్. దెన్ వీ స్టాప్ ఫర్ సమ్ టైమ్, బట్ దెన్ దిస్ ఆపర్చునిటీ కెన్. ఇది వచ్చినప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ ఐ లైక్ ద స్టోరీ, యాక్షన్, అడ్వెంచర్ అండ్ పీరియడ్ మూవీ, లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ దాట్ ఉండింది. సో స్టోరీ బాగా అనిపించింది. అండ్ దెన్ ఐ థింక్ ద ఇన్వెస్ట్మెంట్ వీ థాట్ కొంచెం అటు ఇటు అయినా ఓకే అనే అమౌంట్తోనే స్టార్ట్ చేద్దాం అన్నట్టు. సో వీ గాట్ ఇన్. సో ఫస్ట్ టైమర్స్ యూ డోంట్ వాంట్ టేక్ సో మచ్ రిస్క్ అండ్ యూ వోంట్ గెట్, అంటే పెద్ద డైరెక్టర్స్తోని, పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అనగా ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్తో చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు. సో ఇనిషియలీ వీ థాట్ విల్ స్టార్ట్ లైక్ దట్. ఆల్రెడీ రిజెక్షనే వచ్చింది కదండి. మేము ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్ అండ్ ఒక పెద్ద హీరో కాంబినేషన్లో రాబోతున్న ఫిల్మ్ని మేము ప్రొడ్యూస్ చేద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేశారు. సో హ్యాండిల్ చేయగలరా ఫస్ట్ టైం అట్లా అని. సో మనకెందుకు ఫస్ట్ స్టార్టింగ్లోనే అది అని, సరే ఇది వచ్చింది కదా లెట్స్ ట్రై దిస్ అనుకున్నాం. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇంత స్కేల్ అట్లా ఏం ప్లాన్ లేకుండే కదా. సో ఇట్ వాజ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ వాజ్ అ రైట్ డెసిషన్ ఈవెన్ విత్ న్యూ క్రూ అండ్ కాస్ట్, సో టు సెట్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ గోయింగ్ ఫర్ సచ్ ఎ రియలిస్టిక్ సెట్? అంటే ఇప్పుడు సినిమాకి రావడానికి దేర్ షుడ్ బి సమ్ ఆర్ ద అదర్ పుల్. అంటే ఏదో ఒక రీజన్ కోసమే థియేటర్కి వస్తారనుకుంటారు జనాలు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్డినరీ నోబడీ విల్ కమ్ ఇన్ టు ద థియేటర్. సో వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ, సంథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ టు కవర్ అప్ ఫర్ వాట్ వీ డోంట్ హ్యావ్. సో దట్ ఈస్ వాట్ ద అటెంప్ట్ హ్యాస్ బీన్. సో మన స్టోరీ లైన్కి ఫిట్ అయ్యేటట్టు స్కేల్ స్పాన్ పెద్దగా చూపించి విజువల్ ఎఫెక్ట్స్ గట్టిగా పెట్టి what generally people don't experience in their everyday day-to-day life చూపిస్తే then there is no reason why anybody will not be interested in this movie అన్నట్టు. That was the thought process. But while that is being the thought process, the execution also happened. అంటే ఎగ్జిక్యూషన్ కూడా బాగా అయింది. అంటే ఇప్పుడు మీరు వచ్చారు, సెట్కి వచ్చి చూసారు, ద ఫీడ్బ్యాక్ దట్ వీఆర్ గెటింగ్ అందరి దగ్గర నుంచి, నార్మల్గా రష్ చూసినప్పుడు మనకు వచ్చే ఫీలర్స్ కానీ ఇవి, ఐ థింక్ ఒక సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆన్ క్వాలిటీ ఈజ్ బీన్ దేర్. ఆ క్వాలిటీ బాగా వస్తుంది అనిపించింది కాబట్టి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళాం. ఇట్స్ నాట్ దట్ ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది అని కాదు. దేర్ వాజ్, అంటే మనం 60 అనుకున్నాం, 80 అనుకున్నాం, అట్లా. సేల్స్ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నాన్ థియేట్రికల్ అంతా అయిపోయిందండి. అంతా అయిపోయింది. ఈవెన్ బెంచ్ మార్క్స్ చూసి కొనే ఓటీటీ ప్లేయర్స్ చూడండి, అమెజాన్, నెట్ఫ్లిక్స్ కానీ, వాళ్ళ థింకింగ్ మార్చుకొని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సినిమాని కంటెంట్ చూసుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ బిగ్ విన్ ఫర్ అస్. సో నాన్ థియేట్రికల్ అయిపోయింది అండ్ డిస్ట్రిబ్యూషన్, హిందీ రైట్స్ అయిపోయినాయి, జీ స్టూడియోస్ తీసుకుంది, ఓవర్సీస్ అయిపోయింది, అండ్ దెన్ ఏరియా వైజ్ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతుంది. మొన్నటి నుంచి నైజాం దిల్ రాజు గారు తీసుకున్నారు. సో అక్కడి నుంచి ఒక్కొక్క ఏరియా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ నాగబంధం మనం గమనిస్తే దెర్ ఆర్ లైక్ 3-4 యాంగిల్స్ ఉన్నాయి ఇందులో స్టోరీలో. ఒకటి వచ్చేసేసి అడ్వెంచరస్ థ్రిల్లర్, అదొకటి. రెండోది డివోషనల్ యాంగిల్ ఒకటి, ఫ్యామిలీ డ్రామా, ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, రైట్? సో ఇందులో ఏ పార్ట్, ఏది డామినేట్ చేస్తుంది ఓవరాల్గా? అడ్వెంచర్ అండ్ యాక్షన్ అండి. ఫస్ట్ హాఫ్ ప్రాబ్లీ అడ్వెంచర్ అనొచ్చు. సెకండ్ హాఫ్ ఇస్ ఆల్ యాక్షన్ ఎపిసోడ్, వార్ ఎపిసోడ్స్, విఎఫ్ఎక్స్ హెవీ ఎపిసోడ్స్. అంటే మీకు ఒకదాని తర్వాత ఒకటి లెవెల్ పెంచుకుంటా వెళ్తారు. టువర్డ్స్ ద క్లైమాక్స్ ఇట్ రీచ్ ద కల్మినేషన్ అండ్ దోస్ ఎపిసోడ్స్ విల్ యాక్చువల్లీ హై క్లైమాక్స్. ఓకే. అంటే సినిమా అంతా ఒకే టైం లైన్ జరుగుతుందా లేదంటే టూ టైం లైన్స్? ఐ థింక్ అది మీకు ఆ వార్ అంటే ఇట్స్ లైక్ 17 centuries ago. The other is 1950, 1960 timeline. Okay. Pre independence. Yeah. British. Not pre independence, post independence, but little period అంటే 1960, 1950 time. Okay. రెండు టైం లైన్స్ లో స్టోరీ. లొకేషన్స్ వచ్చి సినిమా పరంగా కేరళ చూపించారు. పద్మనాభ స్వామి టెంపుల్ 8 ప్లేసెస్లో ఉందండి. ఇట్స్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ కేరళ అని కాదు, మనము ఒక ఫిక్టిషియస్ ప్లేస్లో ఉన్నట్టు. ఇట్స్ నాట్ కేరళ అని మనము అనట్లేదు. సో స్టోరీ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ తెలుగు స్టేట్స్,
ఏంటి, వాట్ ఈస్ ద జియోగ్రఫీ? ఫిక్షనల్ ప్లేస్ అండి, హిమాలయస్ లో జరుగుతుంది సెకండ్ హాఫ్, బికాస్ ద ఇన్వేజన్ ఆల్ దట్ హ్యాపెన్ దేర్. ఫస్ట్ హాఫ్ ఇది ఒక విలేజ్. అంటే ఒక సోషల్ యాంగిల్ ఉంటుంది కదా, ఆ సోషల్ యాంగిల్ కరెంట్ సిచ్యుయేషన్ లో పెట్టినప్పుడు ఏ తెలుగు స్టేట్ లో ఒక విలేజ్ కిందకి చేశారు మీరు? తీసుకోవచ్చు. అభిషేక్ నామా గారిని మీరు ట్రస్ట్ చేశారు, బట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ డెలివర్డ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రమోషన్స్ కానీ ఇప్పటి వరకు. సో ఆ కాన్ఫిడెన్స్ మీ ఇద్దరికి అసలు ఎలాగా, హౌ డిడ్ యూ బాండ్ బిఫోర్ మేకింగ్ ద ఫిల్మ్? బాండ్ విత్ ద డైరెక్టర్ అంటున్నా. ఇనిషియలీ వీ డి నాట్ బాండ్. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ 2 months వీ హ్యాడ్ మల్టిపుల్ డిబేట్స్. వీ హ్యాడ్, అసలు కొంతమంది అనేవాళ్ళు ఈ సినిమా ఇక్కడ దాకా వస్తుందని నేను అనుకోను, బికాస్ దీస్ 2 guys హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆల్మోస్ట్ ఆన్ ఎవ్రీథింగ్. ఫర్ అస్ ఆల్సో ఫిల్మ్ ఇండస్ట్రీ, వీఆర్ న్యూ టు ద ఇండస్ట్రీ. ఇట్లా బడ్జెట్స్ పెరిగిపోతున్నాయి, అన్ని ఒకటి అనుకొని వచ్చాము, ఇంకొకటి జరుగుతుంది. అదంతా ఫస్ట్ 2 months అది ఉండింది బిట్వీన్ హిమ్ అండ్ అస్. షూట్ స్టార్ట్ అయిన తర్వాత లేదంటే స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉన్నా? షూట్ స్టార్ట్ అయినప్పుడు కూడా, బట్ దెన్ ఇద్దరు మనుషులు 2 different ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. బట్ దెన్ వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ 2 months తర్వాత నుంచి. Like now he also empathizes a lot with the producer and we also understand why director is demanding what. అంటే ఫైనల్గా మూవీకి మంచి జరిగేదే ఎవరైనా ఆలోచిస్తారు కదా. సో ఆ యాంగిల్లో నా థింకింగ్ మారింది. సో ఇట్స్ మోర్ ఆఫ్ సపోర్టింగ్ హిమ్ దాన్ క్వశ్చనింగ్ హిమ్. ఈ ఫిలింలో విఎఫ్ఎక్స్ కూడా ఉంటాయి, మీరు ఎంత సెట్ చేసినా కూడా విఎఫ్ఎక్స్ ఎవ్రీ ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్స్ అన్ని విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్, అంటే విఎఫ్ఎక్స్ కరెక్ట్గా తెప్పించుకోవటం అనేది ఒకటి టైం కన్జ్యూమింగ్, ఇంకోటి లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్. అంటే డైరెక్టర్ నీడ్ టు హ్యావ్ దట్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ టు వర్క్ విత్ ద విఎఫ్ఎక్స్ టీమ్. అంటే వాళ్ళకి వదిలేస్తే కుదరదు, హీ షుడ్ ఆల్సో హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రాఫిక్స్. అంటే దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అన్నట్టు. హీ హ్యాస్ ఆయన ఇదివరకు విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా పెట్టున్నారు కదా. సో హీ హ్యాస్ ద రైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ హి హస్ రన్ ఎ విఎఫ్ఎక్స్ కంపెనీ. సో హీ నోస్ వాట్ ఇన్పుట్స్, ఏం ఇన్పుట్స్ ఇస్తే ఏం అవుట్పుట్స్ వస్తాయి, ఎట్లా వాళ్ళ మెనూవర్ చేయించాలి, ఫస్ట్ వర్జన్ ఎట్లా తెప్పించుకోవాలి ఫాస్ట్గా వచ్చేటట్టు. మనకు ఆ నాలెడ్జ్ లేకపోతే చాలా ఐటరేషన్స్ అవుతాయి. అండ్ ఫైనలీ ఎన్ని ఐటరేషన్స్ తర్వాత కూడా వాళ్ళు అదే డెలివర్ చేస్తే 1 point టైప్ మనం కూడా సర్లే చాలు ఇది వచ్చేసింది ఉంటుంది కదా. దట్స్ హౌ కొన్ని బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్, బట్ విఎఫ్ఎక్స్ ఫెయిలియర్ ఎందుకు అంటే డైరెక్టర్కి ఆ నాలెడ్జ్ లేకపోవడం. దట్స్ నాట్ ద కేస్ హియర్. అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అది చాలా కష్టం కదా, హౌ డిడ్ యు మేనేజ్ అనేది. He knows what inputs to be given to the VFX company, so they deliver the right kind of output. That's a huge plus for this kind of movie. ఇప్పుడు ఏదైనా షార్ట్ రావట్లేదు అనుకోండి, అసలు కావాల్సింది ఎందుకు రావట్లేదు అనేది హీ ఆల్సో నోస్. ఇట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా, ఈ రిఫరెన్స్ పంపించి వేరే రిఫరెన్స్ పంపించి దాన్ని అట్లా కట్ చేయండి అది. సో ఈ ఫిల్మ్ ని మీరు 3D కూడా చేస్తున్నారు, ఫ్యూచర్ లో చేస్తామండి. ఇప్పుడు సాంగ్ చూపించారు, టీజర్ యా 3Dలో చేసాము. అసలు కేమ్ అవుట్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. రైట్. అనుకున్నాం కానీ మనకి టైం సరిపోదేమో అని. డిఏ అయిన తర్వాత 3D స్టార్ట్ చేస్తారంట. అది అంటే వీ మే నాట్ హ్యావ్ ద టైమ్, బట్ విల్ ట్రై అండ్ డూ వన్స్ ద మెయిన్ రన్ ఫినిషెస్. ఓకే. ఇంకా అన్ని ఫార్మాట్స్ లో చేస్తున్నారు కదా, డాల్బీ, పిఎక్స్ఎల్, ఎపిక్. సో టెక్నికల్ గా ఏమేమి ట్రై చేశారు కొత్తగా? టెక్నికల్ గా అంటే బేసికల్ గా 300 రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ ఎ న్యూ టెక్నాలజీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. Probably would have known if it was really new, but we have 3D scanned all the artists, వాళ్ళ మోషన్ క్యాప్చర్స్ చేసి, అంటే 3D సెట్స్ని 3D ఎక్స్టెన్షన్స్ చేసినప్పుడు 3Dలో వాళ్ళ మోషన్ క్యాప్చర్ వాడి, ఇప్పుడు మీరు అన్న అడ్వెంచర్ ఎపిసోడ్కి హీరోస్ 3D హెస్ బీన్ క్యాప్చర్డ్, 3Dతోని యానిమేషన్ చేసి అని చేసాము. ఓకే. మీరు ఇంత క్యాపిటల్ రైజ్ చేశారు కదా, ఓన్ ఫండింగ్, ఓన్ ఫండ్స్ అదే రైజ్ చేయటం అంటే ఫ్రమ్ యువర్ ఓన్ ఫండ్స్. సో అంటే వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? that we owned a software company.
ఓకే. దట్ సాఫ్ట్వేర్ కంపెనీ అది ఒకటి అయిపోయింది, వి స్టార్టెడ్ అనదర్ ఇన్ ప్యారలల్గా ఇది డూయింగ్ దిస్. సో ఆల్ ద ఫండ్స్ అంటే మీరు అందులో చేసిన ప్రాఫిట్స్ నుంచి యూఆర్ పుట్టింగ్ దట్ ఇన్ టు సమ్ ఆఫ్ దట్ ఇస్ కమింగ్ టు ద ఇండస్ట్రీ. సమ్ ఆఫ్ దట్ సమ్ ఆఫ్ దట్ రైట్. ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యుయేషన్ వేర్ కొత్త ప్రొడ్యూసర్ ఏమైనా రావాలంటే ఇఫ్ యూ నీడ్ దెన్ యాక్సెస్ టు బిగ్గర్ డైరెక్టర్స్ ఆర్ బిగ్ స్టార్స్ యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. కానీ 100 crores ఫిల్మ్ అంటే టెన్షన్ లేదా మీకు? అంటే బిజినెస్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా మీరు. సో అంటే గుడ్డిగా ఏం పెట్టలేదు కదండి. 100 crores అనేది స్టోరీ డెవలప్ అవుతున్న కొద్దీ మాకు ఆ స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ మేము ఇన్వెస్ట్ చేస్తా వెళ్ళాం కదా. బ్లైండ్గా పెట్టుంటే ఇప్పుడు ఆ డబ్బు బయటకు ఎలా వస్తుంది అనే ఒక భయం ఉంటుంది. 100% న్యూ వాట్ వీ వర్ డూయింగ్. అంటే అవుట్కమ్ బిజినెస్ ఏమవుతుంది ఏంటిది అనేది ఇట్ వాజ్ బ్లాక్ బాక్స్ ఎట్ దట్ టైం. కానీ వన్స్ ద టీజర్ కేమ్ అవుట్, ఐ థింక్ అందరికీ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ద టేబుల్, కంటెంట్ అట్రాక్టెడ్ ఎవ్రీబడి ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్, ఎవ్రీబడి ఈస్ గాట్ కన్విన్స్డ్. సో మనకు ఇప్పుడైతే వీఆర్ నాట్ ఇన్ దట్ ప్రాబ్లమాటిక్. ఇట్స్ ఆల్ గుడ్. జనరల్గా తెలుగు ఫిలిమ్స్ పాన్ ఇండియా అంటే ఇంతకుముందు కార్తికేయ ఒకటి ఇట్ వర్క్డ్ వెల్ అన్నట్టు. అంటే విత్ డివోషనల్ యాంగిల్ ఉన్న సినిమాలు బాగుంటే అవి హనుమాన్ ఆల్సో, నాగబంధం కూడా అటువంటి ఛాన్స్ ఉంది. 100%. యా లార్డ్ శివ అంటే ఇట్స్ లైక్ అంటే ఇట్స్ నాట్ లైక్ వీఆర్ నాట్ హైడింగ్ బిహైండ్ గాడ్ అంటే యూస్ ద వర్డ్, బట్ the content truly deserves that kind of viewership. That is all it is. So one angle to that is the devotion, and the devotion has its place. ఏదో తెచ్చిపెట్టింది కాదు అంటే ఇట్స్ లైక్ ఇట్ రన్స్, ద స్టోరీ రన్స్ ఆన్ గాడ్ కాబట్టి మనకు అట్లా ఉంది. సో ఇట్ ట్రూలీ డిజర్వ్స్ ఇట్స్ ప్లేస్. బికాస్ ఆఫ్ దట్ ద ఆడియన్స్ విల్ హ్యావ్ టు కమ్. మనం అంటే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది ఇలా దేవుని పెట్టి అట్లా చేసింది ఏం లేదు. ఇందులో 10 sets వేశారు కదా. సో అన్నిట్లోకి ఎక్కువ ఖర్చు అయిన సెట్ ఏంటి? పద్మనాభ స్వామి టెంపుల్, ఫాలోడ్ బై నాగబంధం, మెయిన్ నాగబంధం ఎంట్రీ ఉంటుంది కదా అది. మీరు లాస్ట్ సెట్కి వచ్చారా? యాక్చువల్లీ లాస్ట్ సెట్ అంటే బిట్స్ అండ్ పీసెస్లో చేసాము. క్లైమాక్స్ కొంచెం మెయిన్ సెట్లో కొంచెం వేరే దగ్గర చేసాము. సో ఓవరాల్గా క్లైమాక్స్ ఇస్ మోర్ కాస్ట్లీయర్. బట్ సింగిల్ సెట్ ఒకటే చూసుకుంటే దెన్ అందుకునే అవసరం. జనరల్గా ఎంత కాస్ట్ అయి ఉంటుంది నా పద్మనాభ స్వామి టెంపుల్ సెట్? couple of crores అండి, ఎగ్జాక్ట్ నంబర్స్. ఫ్యూ క్రోర్స్ అయి ఉంటుందండి. సో లీవ్ ఇట్ దేర్, బట్ కానీ అవుట్పుట్ వీఆర్ హ్యాపీ విత్ వాట్ హెస్ కమ్ అవుట్. సో యా ఇంకోటి నేను గమనించింది ఏంటంటే దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ గోల్డ్ అంటే విజువల్స్లో. ఫస్ట్ ఇది అంటే కొంచెం రియల్ గోల్డ్ ఉంది కానీ బట్ ఐ నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ చాలా రిచ్ కనిపిస్తుంది మొత్తం. అంటే ఎవ్రీ ఫ్రేమ్లో కనపడుతున్న ప్రతి ఐటమ్, ప్రతి థింగ్, ఎవ్రీథింగ్ ఇస్ డైరెక్టర్ అండ్ డైరెక్షన్ టీమ్ హెస్ టేకెన్ కేర్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్. ఎవరో ఇట్లానే ఎడిట్ చూసి అంటున్నారు, ఇట్లా మొత్తం ఇట్లా డబ్బులు మీరు చల్లిన డబ్బులు కనిపిస్తున్నాయి ఎవ్రీ ఫ్రేమ్లో. ఎవ్రీ 10 minutes ఒక కొత్త విజువల్ ఆర్ గ్రాండ్యూర్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్ ఈజ్ సీన్ ఆన్ స్క్రీన్ అని. మీరు 15 minutes చూస్తారా, ఎక్కడ మీకు తగ్గదు. అట్లా అదే స్కేల్లో అదే రేంజ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అపీలింగ్ టు ద ఐ. అంటే ఆ క్వాలిటీ మొత్తం మీకు కనపడుతూనే ఉంటుంది. ఎస్టర్డే సెన్సర్ ఫైనల్ అయిన 2-3 reels చూసాను నేను. అసలు ఫెంటాస్టిక్ ఇట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్టర్ పోస్ట్ డిఐ. ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్, సాంగ్స్, విఎఫ్ఎక్స్ అవుట్పుట్ ఇంకా కొంచెం చేంజెస్ ఉన్నాయి. బట్ ఈవెన్ నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. స్మాల్ స్క్రీన్లో చూస్తున్నట్లుంటే బిగ్ స్క్రీన్ మీద పీపుల్ విల్ ఫెంటాస్టిక్ ఉంటుంది. ఫైనల్ రన్ టైం ఎంత వచ్చింది మీది? 3 hours 15 minutes. లిటిల్ బిట్. 3 hours 15 minutes. సినిమా బాగుంటే పీపుల్ వోంట్ కంప్లైంట్. నాకు ఆ డౌట్ ఏం లేదండి. ఐ థింక్ ఇట్ విల్ నాట్ బి ఎ ప్రాబ్లమ్. అంటే మీకు ఇట్స్ లైక్ 2 timelines రన్ అయ్యేటప్పటికి మీరు 2 సినిమాలు చూసినట్టు ఉంటుంది మీకు అదే టైంలో. యా సో ఇంట్రెస్ట్ ఉంటుంది. జనరలీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్స్ దట్ ఐ యాక్చువల్లీ హుక్డ్ ఆన్ వెరీ ఎర్లీ. మగధీర గానీ 2 parallel గా రన్ అవుతుంది. 2 timelines. యా సో ఇంటర్వెల్ వరకు ఒక సినిమా అయిపోయి దాని తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ అవుతాయి. యూ విల్ న్యాచురలీ ఫీల్ ఫ్రెష్. సో దానివల్ల మీకు డబుల్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఇన్ ద సేమ్ టైం వస్తుంది. యూ విల్ ఎంజాయ్ ఇట్. రైట్.
ఇంకోటి గమనించింది ఏంటంటే ఇందులో రెమ్యునరేషన్స్ కంటే ప్రొడక్షన్లో ఎక్కువ, ప్రాబబ్లీ 80% 90% ప్రొడక్షన్లోకి వెళ్ళి ఉంటుంది. సో అది ఆబ్వియస్లీ అంటే మనం ఖర్చు పెట్టింది అంటే కాస్ట్ ఇంక్రీజ్ అవడానికి కారణం ద సెట్స్ దట్ వి డిడ్. ఆ సెట్స్ ఇంక్రీజ్ అయ్యాక లైటింగ్తో పాటు ఆ స్కేల్ అండ్ స్పాన్ స్ప్రెడ్ అవడానికి విఎఫ్ఎక్స్ ఎక్స్టెన్షన్స్, కొన్ని 3D మోడల్స్ 3D క్రియేట్ చేయాల్సి వచ్చినాయి. బికాస్ ఆ అడ్వెంచర్ ఎపిసోడ్స్ అన్నిటికీ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, అవి 3Dలో చేసుకోవాల్సి వచ్చినాయి. ఆ విఎఫ్ఎక్స్ కాస్ట్ సో మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు అంటే షూటింగ్? 2025 December 2024 December Janలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్. ఎన్ని డేస్ పట్టింది వర్కింగ్ డేస్? 107 107 అంటే చాలా తక్కువలో చేసినట్టు కదా షూటింగ్ డేస్. ఈ స్కేల్ ఆఫ్ ద మూవీ తక్కువలో చేసిన. చాలా తక్కువలో చేసినట్టు. యాక్చువల్లీ ఇంకా అభిషేక్ గారికి అయితే ఇంకా తీయాలని మనం క్లైమాక్స్ కొంచెం 30% ఆఫ్ మై విజన్ తీసినానేమో ఇప్పటికి. అంటే నేను 110 crores కి మీరు ఇంత తీస్తే నేను ఇప్పుడు ఐ షుడ్ ఫండ్ యూ వాట్ 300-500 crores మీ మొత్తం విజన్ అన్న. అంటే రన్ టైం కూడా ఎక్కువైపోయిందిలేండి. దెన్ యూ ప్రాబ్లీ మేడ్ ఇట్ దిస్ ఇట్ సెల్ఫ్ 2 parts or something like that ఇంకా చేసి ఉండొచ్చు. రైట్. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ ఈ మూవీ తర్వాత? దీనికే సీక్వెల్ తీయాలనేది ప్లాన్. బట్ అట్ ద సేమ్ టైం వేరే కథలు కూడా వినాలి వేరే డైరెక్టర్స్ నుంచి. ఏదైనా మంచిగా ఇట్లానే ఎగ్జైటింగ్ అనిపిస్తే చేస్తాం. సో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా యూ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్, యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి అనే. అంటే టూ మచ్ నాయిస్ ఉంటుందండి. నాయిస్ అంటే ఆ నాయిస్ అంటే టూ మెనీ థింగ్స్ పీపుల్ టెల్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఎందుకు ఏం చేస్తున్నా అనేది నాకు తెలుస్తుంది, లేకపోతే ఇన్వాల్వ్డ్ పార్టీస్కి తెలుస్తుంది. కానీ మనకి అందరూ చెప్తా ఉంటారు కానీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ వాళ్ళకి తెలియదు. దే ఆర్ ఆల్సో బేస్డ్ ఆన్ దేర్ ఓన్ హియర్సే, దేర్ ఓన్ క్వాజై ఎక్స్పీరియన్స్ ఒకటి. సో ఇంకా ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని మన ఇంగితంకే వదిలి చేసుకొని ఇట్స్ బెటర్ టు ట్రస్ట్ యువర్ ఓన్ ఇన్స్టింక్ట్ దాన్ లిసన్ టు అదర్స్. అదే చేసి అది జస్ట్ సినిమాలోనే కాదు, మేము ఏ బిజినెస్ లో అయినా మేము ఇలానే ఆలోచిస్తాం. ఇప్పుడు ద ఫస్ట్ కంపెనీ దట్ వి సెటప్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది అనేది మనం ఎవరిని అడిగి ఇంత ఇంటర్వ్యూలు చేసి లేకపోతే ఎక్కడో చూసి యూ హ్యావ్ టు గో బై యువర్ గట్ ఫీల్ సమ్ టైమ్స్. దట్ ఈస్ వెన్ ఇఫ్ యువర్ గట్ ఈస్ ట్రైన్డ్ ఇనఫ్ ఇట్ విల్ నో యూర్ డూయింగ్ ద రైట్ థింగ్ ఆర్ నాట్ అండ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇట్ అండ్ మూవ్ అహెడ్. సో మీరిద్దరు అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న ఏమంటే యూ బోత్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ జనరల్గా. దట్ ఈస్ వెరీ రేర్ అన్నట్టు. అంటే మా జర్నీ డిడ్ నాట్ స్టార్ట్ నౌ అండి. లైక్ +2 ఐ థింక్ +2 నుంచి వీఆర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ వీ గాట్ మ్యారీడ్ అండ్ దెన్ వీ వర్ బిజినెస్ పార్ట్నర్స్. సో లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్. యా అంటే ఇప్పుడు ఇన్వాల్వ్ కాకపోతే ఇంట్యూషన్ బిల్డ్ అవుదండి. దిస్ ఈస్ ఇండస్ట్రీ విచ్ రన్స్ ఆన్ ఇంట్యూషన్. నీకు కరెక్ట్ గట్ ఫీల్ కరెక్ట్గా ఉండి ఇంట్యూషన్ కరెక్ట్గా ఉంటే there is no formula, there is no guarantee of there is no science, it's an art. సో ఆ ఇంట్యూషన్ బిల్డ్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు అది అట్లా ఎందుకు పెట్టారు, ఇది ఇట్లా ఎందుకు పెట్టారు, యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏదో రోజు ఆన్సర్ చెప్పరు కానీ అది మీరు రన్ చేసుకుంటా ఉంటే మీకు ఆన్సర్లు దొరుకుతూ ఉంటాయి. దట్ వే యూ బిల్డ్ దట్ ఇంట్యూషన్. ఒకసారి ఇంట్యూషన్ బిల్డ్ అయితే యూ విల్ కమాండ్ స్టార్ట్ టు కమాండ్ రెస్పెక్ట్ బికాస్ యువర్ డెసిషన్స్ ఆర్ గివింగ్ సక్సెస్. రైట్. సో అది బిల్డ్ చేసుకోగలిగితే దెన్ దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్కమ్స్ సక్సెస్ ఐ విల్ సే ఫర్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ వీ డిడ్. నాగబంధం అనే కాన్సెప్ట్ ఇట్ రియల్లీ ఎగ్జిస్టెడ్. ఇట్ ఎగ్జిస్ట్ బేసికల్గా. కరెక్ట్. సో మీరు పర్సనల్గా కూడా బిలీవ్ చేస్తారు? అంటే ఇప్పుడైతే ఆ వాల్డ్ బీ గురించి మాట్లాడినప్పుడు లైక్ పీపుల్ స్పోక్ ఎ లాట్ అబౌట్ నాగబంధం వేసిన డోర్. ఇట్ రియలీ ఈజ్ దేర్. కానీ వాట్ ఈస్ బిహైండ్ ఇట్ ఎవరికి తెలియదు. మన సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని తీసుకొని మనము ట్రై టు షో వన్ ఆఫ్ ద టాప్ సీక్రెట్స్. యా. అంటే ఇందాక నన్ను అడిగారు ఎవరో క్వశ్చన్ జర్నలిస్ట్, ఇప్పుడు అది టచ్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కోల్పోయారు లైఫ్లో. సో యూ ఆర్ అటెంప్టింగ్ సచ్ ఎ బిగ్ థింగ్ కదా అంటే నేనే డోర్ ఓపెన్ చేయట్లేదు కదా అంటే అట్లీస్ట్ ఆ టాపిక్ టచ్ చేస్తున్నారు కదా అని అంటే మేబీ నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మేబీ గాడ్ ఈజ్ యూజింగ్ మీ యాజ్ ట్రాన్స్పోర్ట్ టు టెల్ ద ట్రూత్. అంతే కదండి, దేవుడు లేకుండా మనం ఒక్కడికి కూడా మనం వేయలేము కదా. అంటే మన హిందూ ధర్మంలో ఐ బిలీవ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అంటే ఒకల్ట్ అంటారు. ఐ బిలీవ్ ద థింగ్స్ ఆర్ దేర్. ఐ బిలీవ్ దెర్ ఇస్ అ హైయర్ పవర్. మనిషి సిద్ధుడు అవ్వచ్చు
కానీ ఇప్పుడు అయ్యారా ఎవరు మన చుట్టూ ఎవరైనా ఉన్నారా అంటే ఐ డోంట్ నో, బట్ మీరు నాగబంధం నిజంగా ఉంది అని అంటే ఐ బిలీవ్ ఇట్ ఇస్ దేర్, బట్ ఇట్ కెనాట్ బి రియలైజ్డ్ అన్లెస్ యూ పుట్ దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్. ఆ సిద్ధి చేసుకోవటం అవన్నీ దర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ దట్. సో రైట్. సో ఎవ్రీథింగ్ లుక్స్ గ్రేట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు 3rd of July to watch Nagavandam. థ్యాంక్ యూ, All the థ్యాంక్స్ best. a lot. థ్యాంక్ యూ సో మచ్.